ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న చిన్న విషయాలు కీస్ మర్చిపోవడం ఇంకేదో అయితే దాన్ని బాధపడక్కర్లేదు అంటాం. కొంతమందికి సడన్ గా కొన్ని విషయాలు గుర్తురావు. ఒక 2 నిమిషాలు ఆలోచించి అని ఆలోచించిన తర్వాతే గుర్తొస్తాయి. సో దీన్ని ఎర్లీ ఏజ్ అనుకోవాలా, లేకపోతే దీన్ని కూడా లైట్ తీసుకోవచ్చా? ఎస్పెషల్లీ పేర్లు. సో ఎంతో మంది చెప్తుంటారు, ఆ మనిషి గుర్తొస్తారు, వాళ్ళ డిస్క్రిప్షన్ అంతా చెప్పగలుగుతాం, వాళ్ళతో మనం ఏం మాట్లాడాం, కాన్వర్సేషన్స్ అన్ని గుర్తుంటాయి, కానీ పేరు గుర్తురాదు. అలా చాలా సార్లు జరుగుతుంది. ఎందుకంటే మనం అది రోజు ఆలోచించము. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళు, మీతో పాటు వర్క్ చేసే స్టాఫ్, అట్లాంటి వాళ్ళు పేర్లు కూడా గుర్తులేవు అనుకోండి, ఖచ్చితంగా మనం ఇందులో ఏదో తేడా అయింది అనేది గమనించుకోవాలి. ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కొన్ని. గాంధీ జయంతి అంటే ఎప్పుడు, న్యూ ఇయర్ అంటే ఎప్పుడు, వ్యాలంటైన్స్ డే అంటే ఎప్పుడు, ఇవన్నీ బాగానే గుర్తొచ్చేస్తాయి. ఎవరో పర్టిక్యులర్ గా చైల్డ్హుడ్ లో ఒక ఫ్రెండ్, వాడి బర్త్డే గుర్తు రావట్లేదు అనే దాని గురించి మనం వరి అవ్వక్కర్లా. సరే కీస్ అంటారా, ప్రతిరోజు తీసుకెళ్లేదే, కానీ ఒక్కొక్క రోజు ఏదో హడావిడిలో అరే మనం అక్కడికి వెళ్ళాలి అనే టెన్షన్ లో మర్చిపోతూ ఉంటాం. అది పర్వాలా, కానీ నేను పొద్దున టిఫిన్ తిన్నానా లేదా, మాత్రలు వేసుకున్నానా లేదా, ఇంపార్టెంట్ షెడ్యూల్స్ కొన్ని చేసుకుంటాం. సో ఆ క్యాలెండర్ లో మార్క్ చేసుకుని కూడా మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటాం. ఇలా గనక తరచుగా అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవాలి. సో విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, ఇవి ఎవ్రీ 1 yearకి ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవటంలో తప్పు లేదు. సో మనకి ఏ మాత్రం సిమ్టమ్స్ అనిపిస్తున్నా దానికి రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో టెస్ట్స్ అవి ఒకసారి చేయించుకున్నారనుకోండి, మీరు ప్రశాంతంగా ఉంటారు. అండ్ కొంతమంది అంటూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి, అన్ని అనవసరమైన టెస్ట్లు ఇచ్చేస్తున్నారు అని. మరి అట్లయితే ప్యాకేజెస్ అని చెప్పి బయట బోలెడు టెస్ట్లు చేసేస్తుంటారు. వాటిలో దారుణంగా సిటీ స్కాన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఏదో ఫ్రీగా వస్తుంది, తక్కువకి వస్తుందని చేయించుకుంటారే కానీ దానివల్ల ఎంతో రేడియేషన్ బాడీకి. సో ఇలాంటివి అన్ఎథికల్ గా బయట గైడ్ లైన్స్ లేకుండా, ఒకళ్ళ గైడెన్స్ లేకుండా చేసుకునే దానికంటే నిజంగా క్వాలిఫైడ్ డాక్టరే గనక కొన్ని టెస్ట్లు ఇచ్చారు అని అంటే దానికి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే అనుకోకుండానే యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్స్ రావడం, యంగ్ ఏజ్ లోనే క్యాన్సర్స్ రావడం, ఇవి మనం కనిపెట్టలేదు అనుకోండి ఇంకా పెద్ద సమస్యలు. సో త్వరగా వెళ్ళటం వలన మనం ఒకవేళ నార్మల్ అనిపించుకుంటే నష్టమేం లేదుగా. ఒకవేళ నార్మల్ కాదు, అందులో ఏమైనా ప్రాబ్లం ఉంది, ఫాలో అప్ లో పెట్టుకుంటాము, రివ్యూ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ప్రాపర్ గా చేసుకుంటాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.